అవినాష్, చెప్పుమా. దగ్గరలో ఉన్న మెడ్ప్లస్ కు వెళ్ళి మెడ్ప్లస్ బ్రాండ్ మెడిసిన్స్ అని అడిగి కొనుక్కునరా. అక్కడ 50 to 80% తగ్గింపుకు వస్తుంది. మీరు తీసుకునే అదే మందులు, అదే నాణ్యమైన మందులు, కానీ సగం ధరకే. విశాఖలోని పరవాడ ఫార్మాసిటీలో ప్రమాదం చోటు చేసుకుంది. ఠాగూర్ ల్యాబొరేటరీస్ లో విషవాయువులు లీక్ అయ్యాయి. దీంతో అందులో పనిచేసే 15 మంది అస్వస్థతకు గురయ్యారు. విషయం తెలిసిన వెంటనే ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు అస్వస్థతకు గురైన వారిని దగ్గరలోని ఆసుపత్రికి తరలించారు. అనంతరం కేసు నమోదు చేసుకున్నారు. ప్రమాదానికి సంబంధించిన కారణాలపై ఆరా తీస్తున్నారు. గతంలోనూ ఈ ఫార్మాసిటీలో పలు ప్రమాదాలు జరిగినట్లు గుర్తించారు. ఇక ఇదే విషయంపై మా ప్రతినిధి సమాచారం అందిస్తారు. చెప్పండి ప్రదీప్. థ్యాంక్ యూ శోభ. అనకాపల్లి జిల్లా పరవాడలో ఫార్మాసిటీలో వరుసగా ఘటనలు అనేది కూడా జరిగే నేపథ్యం అది కనబడుతుంది. ఫార్మా కంపెనీలో సుమారు ఎటువంటి భద్రతలు లేకుండా కూడా లోపల పనిచేస్తున్న కార్మికుల ప్రాణాలతో చెలగాటమాడుతున్న ఫార్మా కంపెనీల యాజమాన్యాలు చూస్తుంటే చాలా వరకు చాలా బాధాకరమైన సంఘటనలంటూ కూడా తెలుస్తుంది. అయితే ఠాగూర్ ఫార్మాసిటీలో అయితే అర్ధరాత్రి పూట్ల విషవాయువు కూడా లీక్ అవడంతో కూడా 9 మంది అయితే అక్కడికక్కడే పడిపోవడం జరిగింది. 9 మందిలో దగ్గరలో ఉన్న ప్రైవేట్ హాస్పిటల్ కి తరలించడం జరిగింది. వాళ్ళకి చికిత్స తీసుకుంటున్న నేపథ్యంలో కూడా ఒకరు అక్కడికక్కడే మృతి చెందడం జరిగింది. అయితే ఓవరాల్ గా ఈ ఫార్మా కంపెనీలు నడుపుతున్న యాజమాన్యాలు చాలా వరకు రెచ్చిపోవడం వల్ల ఎటువంటి తనిఖీలు అంటే అధికారులు కూడా ఎటువంటి ఫార్మా కంపెనీలకు వెళ్లి ఎటువంటి చర్యలు కూడా తీసుకోవట్లేదు. ఏ ఒక్క ప్రమాదం జరిగినా సరే 2-3 రోజులు హంగామే చేస్తున్నారు, కానీ దాని తర్వాత ఈ ఫార్మా కంపెనీలో అన్ని ఉన్నాయా, అసలు అన్ని భద్రతా ఏర్పాట్లు అన్ని చేస్తున్నారా లేదా అనేది కూడా ఎటువంటి అధికారులు కూడా పట్టించుకోలేని పరిస్థితి కనబడుతుంది. ఫార్మా కంపెనీల్లో వరుసగా ఎంతో మంది ప్రాణాలు పోగొట్టుకుంటున్నారు, ఎన్నో కుటుంబాలు రోడ్ల మీద పడుతున్నాయి. కానీ ఈ రోజు మాత్రం ఇటువంటి పరంగా కూడా ఫార్మా కంపెనీలు మాత్రం చాలా వైఖరి మాత్రం చాలా ముందు వైఖరి అంటూ కూడా తెలుస్తుంది. ఓవరాల్ గా ఈ అనకాపల్లి జిల్లా పరవాడ మండలంలో నిన్న రాత్రి ఏదైతే ఫార్మా కంపెనీలో ఠాగూర్ ఫార్మా కంపెనీలో ఏదైతే జరిగిందో ఈ విషవాయువు కూడా లీక్ అవడంతో 9 మందికి అయితే మొత్తం అంతా అక్కడికక్కడే పడిపోవడం జరిగింది. వాళ్ళు అసలు స్రోలా లేకుండా పడిపోవడం జరిగింది. అయితే ప్రైవేట్ హాస్పిటల్ రాత్రి నుంచి డాక్టర్లు వాళ్ళ ప్రయత్నం వాళ్ళు చేసే పరిస్థితి కనబడుతుంది. అయితే ఇంకా కొంతమంది వాళ్ళ కుటుంబ సభ్యులకు కూడా తెలియలేని పరిస్థితి కనబడుతుంది. అయితే ఒకరైతే చనిపోవడం జరిగింది. ఆ చనిపోయిన వ్యక్తి డీటెయిల్స్ కూడా ఫార్మా కంపెనీ యాజమాన్యం కూడా బయటకు తెలియపరచుకోవడం అనేది కూడా చాలా అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. అయితే ఓవరాల్ గా చూడొచ్చు ఇంకా 8 మందికి అయితే ఇంకా ట్రీట్మెంట్ అయితే చేస్తున్నారు. 8 మందికి కూడా చాలా సీరియస్ గా ఉన్నది అంటూ కూడా డాక్టర్ అయితే తెలిపే పరిస్థితి కనబడుతుంది. అయితే ఓవరాల్ గా అనకాపల్లి జిల్లా కాదు ఫార్మా కంపెనీలు 200 దగ్గర పైన ఇక ఉమ్మడి విశాఖ జిల్లాల్లో ఉన్నాయి. ఈ ఫార్మా కంపెనీల్లో ఎటువంటి అనుమతులు కూడా లేకుండా కూడా విచ్చలవిడిగా వీళ్ళు కోట్లాది రూపాయలు సంపాదించడానికైతే ఎవరైతే పనిచేస్తున్న కార్మికులు ప్రాణాలతో చెలగాటమాడుతున్నారో అదే పరిస్థితుల్లో ఈ యొక్క సంవత్సరంలోనే చాలా ఫార్మా కంపెనీలు ఘటనలు అయితే చాలా జరిగాయి అనుకోవచ్చు. ఈ ఘటనలో చాలా మంది కార్మికులు ప్రాణాలు పోగొట్టుకుంటున్నా సరే అధికారులు ఎటువంటి తనిఖీలు కూడా కేవలం ఫార్మా కంపెనీల దగ్గరికి వెళ్లి చేయలేని పరిస్థితి కనబడుతుంది. అధికారులు ఎందుకు తనిఖీలు చేయట్లేదు, అసలు ఇంత దారుణాలు అవుతున్నా, ఇంత ఫార్మా కంపెనీల్లో ఇంత మంది చనిపోతున్నా సరే, ఇన్ని కుటుంబాలు రోడ్ల మీద పడుతున్నా సరే అధికారులు ఎందుకు నిమ్మక నీరెత్తినట్టు వ్యవహరిస్తున్నారు? ఫార్మా కంపెనీల విషయంలో ప్రభుత్వం ఎందుకు మొండి వైఖరి చేస్తుంది? ప్రభుత్వం ఎందుకు చర్యలు తీసుకోవట్లేదు? ప్రభుత్వం ఎందుకు ఫార్మా కంపెనీ యాజమాన్యాలకు ఎందుకు అసలు ఇటువంటి ఆంక్షలు చెప్పట్లేదు అనేది కూడా పూర్తిగా ఇక్కడ ఫార్మా కంపెనీ ఎదురుగా కూడా కార్మిక సంఘాలు అయితే ధర్నా చేసే పరిస్థితి కనబడుతుంది. 9 మందిలో 8 మంది అయితే ఇంకా చికిత్స తీసుకుంటున్నారు, ఒకరైతే చనిపోవడం జరిగింది. 8 మందిలో ఇంకెంత మంది బతుకుతారు అనేది కూడా తెలియాల్సి ఉంది శోభ. రైట్, థ్యాంక్ యూ ప్రదీప్.